32 లక్షలు 42 లక్షలు. చంద్ర 74 lakhs రాజా. డోంట్ టెల్ మీ. థాయిలాండ్ అనుకున్నారు చంద్ర మీరు, అది కాదని తెలిపింది. రాజా మీరు మారిషస్ ఏమో అనుకున్నారు కదా, కొంతవరకు మారిషస్ ఆర్ మాల్దీవ్స్ అనుకున్నారు. మారిషస్ కాదని కూడా తెలిపింది. ఇప్పుడు మాల్దీవ్స్ అయితే కనుక మీరు ఆటలో ఉంటారు, అది ఇండియా అయితే కనుక మీరు ఆటలోంచి వెళ్ళిపోతారు. క్విక్ చేంజ్ తీసుకున్నారు, డబ్బులు లాస్ట్ మినిట్ లో మార్చారు. ముందడుగు వేయండి, చూద్దాం ఏది టాప్ ఏది డ్రాప్. ఎందుకో ఒక బండిల్ తీసి పక్కకు పెట్టాను, వర్కౌట్ అయింది. కంగ్రాచులేషన్స్, ఆటలో ఉన్నారు. 26 లక్షల రూపాయలతో ఆటలో ఉన్నారు. భారతదేశం అక్షాంశం 22 డిగ్రీల నార్త్, 22 degrees నార్త్ లో ఇండియా ఉంది. మారిషస్ 20 degrees సౌత్ లో ఉంది. సో థాయిలాండ్ 15 degrees లో ఉంది. మాల్దీవ్స్ 3 degrees లో ఉంది. సో మాల్దీవ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. రాజా ఈ శుభ సందర్భంలో నువ్వు ఒక పాట పాడాలి రాజా. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంట నల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం నువ్వుగా పెంచి కమ్మని కలలేమో అనిపించి కనుమరుగై కరిగావా శివానా. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే మేము వద్దంటామా. దాట్స్ ఆల్. డబ్బుల వాన కురవాలి మరి ఇక్కడ. అది ముందు అడుగుంటే ఇంకా బాగా కొంచెం జోష్తో పాడాను, మరీ డబ్బులు తక్కువైపోయింది. ఒకవైపు ఆ టెన్షన్, ఒకవైపు ఓ మై గాడ్. రైట్, మరి వీళ్ళు రిలాక్స్ అవుతారట. మనం మాట్లాడుకుందాం. SMS ఆన్సర్ ఆప్షన్స్ ఒకసారి గుర్తు చేస్తాను. SMS క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఆన్సర్ ఆప్షన్స్: ఏ విజయనగరం, బి అనంతపురం, సి ఆదిలాబాద్, డి నిజామాబాద్. క్వశ్చన్ ఇప్పుడే కాదు, కాస్త టైం ఉంది, వెయిట్ చేయండి. రాజా రిలాక్స్, యా. చంద్ర రిలాక్స్, యా. రైట్, మరి కో అంటే కోట్లో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూపించేస్తాను. ఈ ఆటలో మీ ప్రయాణం ఎంతవరకు వచ్చిందంటే 26 లక్షలతో మీరు చేరుకున్నారు 4వ ప్రశ్నకి. 4వ ప్రశ్నకి క్విక్ చేంజ్ పూర్తి చేసుకుని వచ్చారు. ఇక క్విక్ చేంజ్ లేదు. అయితే ఆటలో ఇక్కడ ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఆ చేంజ్ ఏంటంటే ఒక మార్క్ పడిపోతుంది. మీకు ఇప్పటి వరకు 4 ఆప్షన్స్ ఇస్తూ వచ్చాం కదా, ఇక్కడ నుంచి మీకు కేవలం 3 ఆప్షన్సే ఉంటాయి. 4వ ఆప్షన్ పై మార్క్ వేసేయండి. ఓన్లీ 3 ఆప్షన్స్. వీటిలో ఒకటి ఎప్పుడు ఖాళీగా ఉండాలి. ఒకవేళ సందేహం ఉంటే డబుల్ స్ప్లిట్ చేసుకునేది కేవలం రెండింటి మీదే. దానివల్ల ఒక అదృష్టం ఉంది చంద్ర, అదేంటంటే డౌట్ ఉన్న చోట రెండింటిపైనే స్ప్లిట్ చేస్తారు కాబట్టి డబ్బులు ఎక్కువగా పోయే అవకాశం లేదు. జాగ్రత్తగా ఆడండి. రాజా అండ్ చంద్ర, క్విక్ చేంజ్ లేదు. రెడీయా? రెడీ. వెళ్ళిపోతున్నాం. మీ క్వశ్చన్ నెంబర్ 4. కేటగిరీస్ ప్లీజ్. వైటమిన్స్, ప్రముఖులు. వైటమిన్స్, ప్రముఖులు. గట్టిగా. వైటమిన్స్. కంటి చూపుతో సంభాషించుకున్నారా? దాని డిస్కషన్ అంటారా చంద్ర? అయితే అలా కాదు అని, ఇప్పుడు 2 ఉన్నాయి కదా, వైటమిన్స్. 2 ఉన్నాయి కదా. వైటమిన్స్. రైట్, ఏం తీసుకుంటున్నారు? వైటమిన్స్. వైటమిన్స్ వీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం రేచీకటికి కారణం అవుతుంది? వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి. ఆలోచించండి, ఆడండి. నైట్ బ్లైండ్నెస్.
రండి. Vitamin C. షూరా Yeah. మొత్తం పెట్టదు You put no. మొత్తం పెట్టు. How much? 2, 4, 6, No, no, no. 8, 10, 12. చాలు చాలు డౌట్ ఉంటే స్ప్లిట్ చేసుకోండి. 35 seconds more. ఏ Vitamin A, I think. Get here. 30 seconds. 2, 4, 6, 8, 10, 12, రిలాక్స్ 18. 20 seconds more. ఇంకొకటి ఇద్దాం Two. 10, Two. 9, అట్లీస్ట్ 8, ఒక్కటి ఫోన్ 7, 6, 5, 4, 3, 1. రాజా అండ్ చంద్ర, ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల మీరు రే చీకటికి గురి అవ్వాల్సి వస్తుంది అంటే విటమిన్ ఏ మీద 16 lakhs పెట్టారు, విటమిన్ బి మీద 0 ఏం పెట్టలేదు, విటమిన్ సి మీద 10 lakhs పెట్టారు. రాజా అండ్ చంద్ర, లాస్ట్ మినిట్లో చాలా మార్పులు జరిగాయి. క్విక్ చేంజ్ ఇక్కడ ఏం లేదు. అబ్బాయి లాక్కుని వచ్చేసారు ఎందుకు? వై డిడ్ యూ పుల్ హిమ్ బ్యాక్? Because he'll start confusing me again. So I thought I'll finish it over here and bring him back here. ఎందుకు అనిపించింది రాజా మీకు ఇలాగా? ఏ ఆర్ సి అని నేను అనుకుని బి కాదేమో అనుకున్నారు. కాదేమో అనుకున్నాను Hmm. కాదేమో అనుకుని ఏ సికి స్ప్లిట్ చేశాను. మొత్తం ఏకి పెట్టుకొని అవుట్ అయ్యే కన్నా మీకు ఏ అనిపిస్తోంది మనసులో? యా ఏ అనిపిస్తుంది. చంద్ర మీకేమనిపిస్తుంది? A. ముందడుగు వేయండి మరి చూద్దాం. మరి ఏ విటమిన్ మీ పాలిట వరమవుతుంది? ఏ విటమిన్ ఈ ఆటలో మిమ్మల్ని చీకటి తీరాలకు పంపించేస్తుంది? చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? ఎంత పెద్ద రిలీఫ్! కొట్టండి చప్పట్లు. డబ్బులు ఉన్నాయా అక్కడ? అనవసరం ఎక్కడి నుంచి ఇక్కడ పెట్టా కదా. 16 లక్షలు రాజా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ 10 లక్షలు అనవసరంగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టావా? Yeah, I mean, I was sure about it, but then, you know, because But then ఏమైంది? it's always there, you know. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుని ఉంటారు Science. సైన్స్ లో. ఏ విటమిన్ కావాలి, పాలు తాగండి, ఇంకేదో తినండి, ఆ ఫ్రూట్ తినండి, ఈ వెజిటబుల్స్ తినండి, అన్ని చదువుకునే ఉంటాం. Yeah, అందుకే నేను పెట్టాను. ఓయ్ అన్నీ నేను చూసినా లేదు తను ఇక్కడ పెట్టింది. It's okay. మీ ఇద్దరు కంటి చూపుతో డిస్కస్ చేసుకున్నారు, అందుకే కంటి చూపుకి సంబంధించిన ప్రశ్న వచ్చింది. Oh. నేను మీతో మాట్లాడతాను. మనం ఇప్పుడు SMS ఆన్సర్ ఆప్షన్తో పాటు ప్రశ్న గురించి కూడా మాట్లాడుకుందాం. మీ ఆన్సర్ ఆప్షన్స్: ఏ విజయనగరం, బి అనంతపురం, సి ఆదిలాబాద్, డి నిజామాబాద్. ప్రశ్న చెప్తున్నాను. చెక్క బొమ్మలకి ప్రసిద్ధి చెందిన నిర్మల్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ తెలిస్తే మీరు కేఏకే అని టైప్ చేయండి, స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒక టైప్ చేయండి, స్పేస్ మీ పేరు, స్పేస్ మీ ఊరు, మాకు SMS పంపించండి 58585 అనే నంబర్కి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మీ SMSలు మాకు అందాల్సి ఉంటాయి. అలా అందిన SMSల నుంచి ర్యాండమ్గా 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి అందజేయడం జరుగుతుంది 5,000 రూపాయలు. ఆ విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది, www.sunnetwork.in/1crore. ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ ద్వారా కూడా మాకు ఫోటోగ్రాఫ్స్ని, బయోడేటాని జత చేసి పంపించవచ్చు. మరి అలా చేయడానికి మా ఈమెయిల్ ఐడి నోట్ చేసుకోండి, 1crore@sunnetwork.in. పంపించేసేయండి SMSలు అండ్ ఈమెయిల్స్. ఓకే, రాజా అండ్ చంద్ర చాలా చక్కగా ఆడుతున్నారు. ఆటలో కంటిన్యూ అవుతున్నందుకు సంతోషం. అయితే ఇప్పుడు కాసేపు మీరు రాజా, కాసేపు చంద్ర అని మర్చిపోండి. ఇప్పుడు కల్కి అండ్ శక్తి వచ్చేస్తే మా కోసం ఒక సీన్ చేసి పెడితే మేము ఎంజాయ్ చేసేస్తాం. కల్కి నువ్వు వచ్చావా? వదినా, ఐఎమ్ సారీ వదినా. యాక్చువల్లీ నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఆ రోజు నువ్వు హారతి ఇచ్చినప్పుడు కూడా నాకు చూడలేదు వదినా. నువ్వు నన్ను తోసేసావు. నేను వెళ్తూ నా ఫోర్స్ నేను తోసి వెళ్ళిపోయానే, కానీ తర్వాత నీకు అయ్యిందని నాకు ఇప్పుడు బామ్మ చెప్పే వరకు నాకు తెలియదు నిజంగా. పర్లేదు కల్కి. పిచ్చితనంలో పట్టుకొని ప్రతిదీ ఇలానే చేశాను. ఫ్యాక్టరీ లాస్ అయ్యాను, పెద్దనాన్ని తిట్టాను, పెద్దమ్మ తిట్టాను. చివరికి నా వల్ల నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇలా చేసి ఉండకూడదు వదినా.
పర్లేదు కల్కి, లేదు వదిన, ఇదన్నీ కావాలంటే నీకు చేయలేదు కదా. లేదు. నేను అమ్మ మాటలు, రష్మి మాటలు విని నేను చాలా బాధ పెట్టాను. నేను సారీ, చాలా చిన్న విషయం వదిన. పర్లేదు కల్కి, ఇప్పుడు ఫ్యామిలీ అన్నీ కలిసిపోయింది. కలిసిని, కానీ ఇన్ని గొడవలు జరగడానికి కారణం సీరియస్లీ నేనే. నా వల్లే మొత్తం ఫ్యామిలీ విడిపోయింది. చేయకూడదు. సారీ వదినా. పర్లేదు కల్కి, ఇప్పుడు అన్నీ చక్కగా అయింది కదా, మర్చిపో. నన్ను నిజంగా క్షమిస్తావు కదా? అవును. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను క్షమించేస్తున్నా మీ ఇద్దరిని, నేను క్షమించేస్తా. బాబోయ్. And the Oscar award goes to రాజా. మీరు కదా ఆస్కార్. నేను కదా ఇచ్చేదా. చాలా చక్కగా చేసావు. మామూలుగా గ్లిజరిన్ మేమందరం బయట నుంచి పోసుకుంటాం, నువ్వు ఏమైనా ఆల్రెడీ లోపల స్టోర్ కుండలు పెట్టి. He swallowed some. So whenever he wants, he'll just, oh, then it comes out. నాట్ లైక్ దట్. మమతలో ఒకవేళ బిఫోర్ పర్ఫార్మెన్స్, ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ నేను వేరే వేరే అన్ని సీరియస్ చేశాను. చేస్తే అరే నువ్వు అందులో I should also బాగున్నావు. accept that because from the time I see Kalki in the serial, Raja in the serial, you know, he's improved a lot. Drastic improvement actually, because he's got so involved. I think, you know, that vibration that we always speak about, that is the reason. చంద్ర, మీరెలా వచ్చారు ఇండస్ట్రీకి? నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అప్పుడు హోటల్లో ట్రైనింగ్ సెషన్ ఉంది. అప్పుడు ఒక డైరెక్టర్ చూసి నా నాన్నతో మాట్లాడారు. అప్పటి నుంచి నేను ఇప్పుడు 10 years అయింది. వండర్ఫుల్. సో ఇద్దరికి కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం మెల్లమెల్లగా నేర్చుకుంటూ పెరిగే అవకాశాన్ని కల్పించింది. మరి ఈ జర్నీలో ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. జర్నీలో మీరున్నారు 16 లక్షల రూపాయలతో, 16 lakhsతో మీరున్నారు. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తయిపోయింది. మీ 5వ ప్రశ్నకి చేరుకుంటున్నారు. వెళ్ళిపోదాం 5వ ప్రశ్నలోకి. 5వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ ప్లీజ్. వేదాలు, కార్ రేసింగ్. వేదాస్ I think, yeah. వేదాస్. మీకు నమస్కారం పెట్టి వేదాలు ఇష్టం తల్లి నువ్వే చెప్పుకో అన్నాడు. భారం అంతా నీ మీదే ఉంది అంతేనా? వేదాస్. ఓకే, వీరు ఎంచుకుంటున్నారు వేదాలు. వేదాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. ఋగ్వేదం కాకుండా వీటిలో ఏది మొదట వస్తుంది? సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. No, this is Yajur. This is Yajur. Sama, Rugvedam. 40 seconds more. Third position is డౌట్ ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. Repeat the question. last one is Which of these comes after Rigveda? సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. Samavedam, Yajurvedam. Yeah. No, Samvedam, Rigvedam, స్ప్లిట్ Yajurvedam. చేసుకోవచ్చు కావాలంటే. Last one is Atharva. right? 20 seconds. Okay. Yeah. 5. డౌట్ ఉంటే స్ప్లిట్ చేయొచ్చు. Last one is Samavedam. 9, 8, 7. కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. 3. Oh. ఋగ్వేదం కాకుండా వీటిలో ఏది మొదట వస్తుంది అనేటువంటి ఈ ప్రశ్నకి మీరు సామవేదంపై ఏమీ పెట్టలేదు, యజుర్వేదంపై 16 లక్షల రూపాయలు పెట్టారు, అథర్వవేదంపై కూడా ఏమీ పెట్టలేదు. క్విక్ చేంజ్ అవకాశం లేదు. రాజా అండ్ చంద్ర, ఏమనిపిస్తుంది మీకు? చెమట్లో పడుతున్నాయి. ఐమ్ బ్లాంక్. మీరు బ్లాంక్. కాకపోతే మొత్తం తీసుకెళ్ళి ఎందుకు ఒకదానిపైన పెట్టారు? That is the only, you know, confident answer we have, and we thought, okay, we'll go by it. అథర్వణ వేదం కానీ సామవేదం కానీ ఎందుకు అనిపించలేదు మీకు? A question, Now, Samaveda. in the 4 Vedas, I know Atharvam is the last, and Rig comes around, you know, first 2 or 3. So first 2. So I thought, okay, next will be this. Line Samavedam, Rugvedam, Yajurvedam,
అథర్వవేదం ఇది ప్రాసెస్ కదా. ఋగ్వేదం తర్వాత అంటే నాకు తెలిసి యజుర్వేదం అనుకుంటున్నా. ఓకే చూద్దాం రండి, ఇద్దరు ముందడుగు వెయ్యండి, ఏం జరుగుతుందో చూద్దాం. అనుమానం ఉన్నప్పటికీ మీరు ఒకదానిపైనే మొత్తం డబ్బులు పెట్టారు. ఇది మీ 5వ ప్రశ్న. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు ఆటలో ఉంటారు, కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్. ఇప్పుడు మీరు కాదు అనుకున్న వాటిలో ఒకటి కాదు అని తేలిపోయింది, సామవేదం కాదు అని తేలిపోయింది. అయితే టెన్షన్ ఇంకా అలాగే కొనసాగుతోంది చంద్ర. ఆటలో ఉంటారా, ఆట నుంచి బయటికి వెళ్ళిపోతారా అనే టెన్షన్ ఉంది. మీకేమనిపిస్తుంది చంద్ర? I think we'll stay. ఎందుకు అనిపిస్తుంది అలా? Being positive. చూద్దాం మరి ఏది టాప్ ఏది డ్రాప్. Congratulations! నువ్వు గెంతుడికి ఒక నిమిషం నాకు కంగారు వచ్చింది, భూకంపం వచ్చిందేమోనని. అసలే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం నాయన. ఈ 6 అడుగుల పర్సనాలిటీ ఒక గెంతు గెంతితే ఎందుకైనా పనికొస్తుందా మా సెట్. కంగ్రాచులేషన్స్. యజుర్వేదం కరెక్ట్ ఆన్సర్. 16 లక్షలతో మీరు చేరుకున్నారు 6వ ప్రశ్నకి. ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు ఇది ఆర్డర్. సో ఋగ్వేదం పక్కన పెడితే మిగతా ఫ్లోలో వచ్చే మొదటిది యజుర్. ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు అంటాం మనం. రైట్ చంద్ర, మీరు చాలా చక్కగా పాడతారని విన్నాను. మా కోసం ఒక్క పాట పాడండి చంద్ర, ఒక పాట మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో పాడండి. கொஞ்சம் மைனாக்களே கொஞ்சம் மைனாக்களே என் குரல் கேட்டு ஒன்று கூடுங்கள். கொஞ்சம் மைனாக்களே கொஞ்சம் மைனாக்களே என் குரல் கேட்டு ஒன்று கூடுங்கள். அட இன்றே வர வேண்டும் என் தீபாவளி பண்டிகை, இன்றே வர வேண்டும் என் தீபாவளி பண்டிகை. நாளை வெறும் கனவு, அதை நான் நம்பணும். நான் நட்டதும் ரோஜா இன்றே